వెల్కమ్ టు సుమన్ టీవీ. సో అఘోరాస్ వింటూ ఉంటాం కదా, వీళ్ళు చాలా కాలం బ్రతుకుతారని, వీళ్ళ లైఫ్ స్టైల్ అంతా డిఫరెంట్గా ఉంటుందని, చాలా హెల్తీగా ఉంటారని, సో వీళ్ళు తినే ఫుడ్ కూడా డిఫరెంట్గా ఉంటుందని, వీళ్ళు ఓన్లీ హిమాలయాస్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారని. సో అసలు రియల్ అఘోరాస్ అంటే ఎవరు, వీళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంటుంది, మరి వీళ్ళు ఎక్కువ కాలం బ్రతుకుతారు అని అంటారు కదా, అది ఎలా సాధ్యం? సో ఇలాంటి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా గురు అరుణాదేవి గారు. నమస్కారం అరుణ గారు. నమస్తే అండి. నాకు మీరు హిమాలయాస్ వెళ్ళొచ్చారు, హిమాలయాస్‌లో ఎక్కువ కాలం ఉంటారు. అదంతా విన్నప్పటి నుంచి నాకు ఈ క్వెషన్ అడగాలని ఎప్పటి నుంచో ఉంది. ఏంటి అంటే అక్కడ అఘోరాస్ ఉంటారని, వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా డిఫరెంట్‌గా ఉంటుందని. అంటే మనకు కనిపిస్తూ ఉంటారు కదా బయట. అసలు వాళ్ళు రియల్ అఘోరాసేనా? మీరు రియల్ అఘోరాస్‌ని చూసినప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండింది? అసలు వాళ్ళు ఎలా ఉంటారు? మనం ఇప్పుడు చాలా చూస్తున్నాం, చాలా వింటున్నాం. మేము అఘోరాలు అని, లేకపోతే అఘోరాస్ పచ్చి మాంసం తింటారు, లేకపోతే ఎక్కువ ఆల్కహాల్ అంటే డ్రింక్ చేస్తారు. వాళ్ళ అలవాట్లంతా వేరుగా ఉంటాయి, భయంకరంగా ఉంటాయి. ఆ, ఆ, వాళ్ళకి ఎన్నో మ్యాజిక్ లాంటివి, అంటే అవును. శక్తులు లాంటివి ఉంటాయి. వాళ్ళు ఏమైనా చేసేయగలుగుతారు. లైక్ బ్లాక్ మ్యాజిక్ లాంటివి, అలాంటివి ఎక్కువ ఉంటాయి. తంత్ర ఎక్కువ చేస్తారు అనేది అవును మనం మ్యామ్. వింటున్నారు. అంటే నిజంగా అఘోరాలు మనం చూస్తే, అంటే నేను ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల క్రితం, అంటే కొంచెం యంగ్ ఉన్నప్పుడే ఈ అఘోరాలతో గడపడం జరిగింది. వాళ్ళతోనే నేను ఇంత ముందు కూడా చెప్పాను. నాతో ఉండే నా గ్రూప్ లో ఒక ఆమెకి అఘోరాగా మారాలని ఆవిడ, లేడీ కూడా ఉంటారా లేడీస్ అఘోరాస్? కూడా ఉంటారు. ఓకే. లేడీ చాలా తక్కువ ఉంటారు, ఎందుకంటే ఆ సాధన చాలా కష్టమైంది. అందులో కూడా వాళ్ళ గురువులు ఉంటారు, ఒక గురు పరంపర నడుస్తుంది. ఒక్కొక్క ఒక్కొక్క గురువు ఒక ఫాలో అవుతూ ఉంటారు. ఎంతో మంది గురువులు ఉన్నా వీళ్ళ సాధన బేసిక్ గా ఒకలానే ఉంటుంది. చాలా కఠినంగా ఉంటుంది సాధన, అంత ఈజీ కాదు. అఘోరా సాధన చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అది చాలా ఇష్టంగా వెళ్ళాలి. మీరు ఇప్పుడు నేను అఘోరాగా అయిపోతాను, నేను అఘోరాలో జాయిన్ అయిపోతాను అని వెళ్ళిపోయి ఏదైనా గురువు దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒప్పుకోరు. ఓకే. మూవీస్ చూసో, లేకపోతే వాళ్ళ ఇవి చూసో చాలా మంది ఇన్స్పైర్ అయిపోయి వినేసో వాళ్ళది ఏవో నేర్చేసుకోవాలి అని చెప్పేసి ఎక్కువ మంది వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వాళ్ళు ఎవరైతే గురువుస్ ఉంటారో వాళ్ళు ఎలో చెయ్యరు అసలు. ఓకే. వాళ్ళు ఎలో చెయ్యరు. వాళ్ళు ఇంకా మీరు ఇంట్రెస్ట్గా లేదు, మేము అంతా ఎక్స్ప్లెయిన్ చేసి మేము అయినా కూడా మేము చేస్తాము అంటే మీకు కనీసం 4 నుంచి 5 సంవత్సరాలు టైం ఇస్తారు. ఓకే. 4 to 5 years తర్వాత రమ్మంటారు. అప్పటి వరకు చూడు నువ్వు, ఇది నీకు నచ్చినప్పుడు అప్పుడే ఆ గురువు, ఆయనకి అఘోర సాధన చేయడానికి గురువు అనుమతి ఉండాలి. ఆ గురువునే ఫాలో అవుతారు వీళ్ళు. ఒక్కొక్క గురువుకి కొంచెం కొంచెం డిఫరెన్స్ లో కొన్ని సాధనలు ఉంటాయి. అంతేగాని రోజు వాళ్ళు ఏదో డెడ్ బాడీస్ తీసుకెళ్లి రోజు కాల్చుకుని, లేకపోతే రోజు తిని, లేకపోతే రోజు రక్తం తాగి, లేకపోతే ఏవేవో మంత్రాలు చేసి ఆ శవాల మీద అది ఒక 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 స్టేజ్ మాట అండి. వాళ్ళు చేసే దాంట్లో దట్స్ ద బేసిక్ లోకే ఉంటుంది అదంతా. ఆ ఫస్ట్ స్టేజ్ లోనే ఇవన్నీ ఉంటాయి వాళ్ళు నేర్చుకోవడానికి, కొన్ని సాధన చేయడానికి. మీరు నిజంగా అఘోరాలు చూసినప్పుడు వాళ్ళు ఎవరితో మాట్లాడరు. ఓకే. మీరు మాట్లాడినా వాళ్ళు మాట్లాడడానికి ఇష్టపడరు. వాళ్ళకి ఇష్టమయ్యి మీరు మాట్లాడాలి తప్ప వాళ్ళు మన ఐ కాంటాక్ట్ కూడా చెయ్యరు. జనరల్ గా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. మీరు వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుని మీరు ఏదైనా మీరు మాట్లాడితేనో, మీరు ఏమైనా క్వశ్చన్స్ వేస్తేనో వాళ్ళకి ఇష్టమైతే ఏదైనా చెప్తారు, ఇష్టం లేకపోతే కామ్గా లేచి వెళ్ళిపోతారు. వాళ్ళకి కోపం ఉంటుంది. అది అంటే వాళ్ళ వరకు, వాళ్ళని డిస్టర్బ్ చేయనంత వరకు వాళ్ళకి ఏమీ ఉండదు. వాళ్ళు నేర్చుకున్న సిద్ధులు గాని, నేర్చుకున్న ఇవి గాని ఎవరి మీద అట్లాంటివి చెయ్యరు వాళ్ళు. వాళ్ళ సాధన వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ ఒక గ్రూప్ లా ఉంటారు. కొంతమంది విడివిడిగా ఉంటారు. మీరు వారణాసి వెళ్తే చూడొచ్చు. వారణాసి మీకు ఘాటుకి అవతల వైపు చూస్తే ఇప్పుడు వాళ్ళకి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి చేసి ఉన్నాయి. వాళ్ళు అందరూ అక్కడ ఉంటారు. ఎవరిని అలౌ చెయ్యరు వాళ్ళు. ఏం తింటారు మ్యామ్? వాళ్ళు జనరల్ గా మామూలుగా ఫుడ్ తీసుకుంటారు. నార్మల్ గా మనం తినేదే. ఒక అంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళేమి రోజు వంటలు చేసుకుని వండుకోవడం అట్లాంటివి చాలా తక్కువ ఉంటాయి. సాధారణంగా వాళ్ళకి ఒక పూట రొట్టెలు గాని, ఒక పూట రైస్ గాని, ఒక పూట ఏదైనా తింటారు వాళ్ళు.
దాని తర్వాత వాళ్ళ సాధనలో వాళ్ళు ఉంటారు, వాళ్ళ మంత్ర సాధన ఉంటుంది, వాళ్ళకి వాళ్ళకి ఎవరు ప్రొవైడ్ టైమింగ్స్ ఉంటాయి. చేస్తారు అక్కడ ఫుడ్? అక్కడ ఫుడ్ ప్రొవైడ్ చేయడానికి వాళ్ళు చెప్తున్నారు కదండి, ఒక గురు పరంపర అనేది అవును. ఉంటుంది అని చెప్పేసి. ఒక్కొక్క ప్లేస్ లో ఇప్పుడు ఉజ్జయిని ఉంది, ఉజ్జయిని దగ్గర ఓకే. ఉంటారు. అలాగే నేపాల్ అక్కడ కొన్ని టెంపుల్స్ దగ్గర ఉంటారు. వారణాసి, రిషికేష్, తర్వాత కామాఖ్య, ఇట్లా చాలా వీళ్ళు ఓకే. మొత్తము అంటే ఒక వాళ్ళు తీసుకున్న తర్వాత అఘోరాస్ వాళ్ళు ఖచ్చితంగా కొన్ని టెంపుల్స్ లో కొన్ని ప్లేసెస్ లో తప్పకుండా వాళ్ళు వచ్చి వాళ్ళ సాధన వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. మన శ్రీశైలం దగ్గర కూడా వెళ్తే కనబడతారు. కానీ అది మేము అఘోరాలము అని చెప్పి ఓ భయంకరంగా తయారయ్యి, లేకపోతే మేము అఘోరాలని చెప్పుకోవడానికి ఏవో ఉంగరాలు వేసి అవేవో మెళ్ళో వేసుకుని అట్లా మీరు అట్లా ఎవరు కనపడరు మీకు. ఎప్పుడు మీరు ఎక్కువ మందిని చూడొచ్చు అంటే మనం ఈ కుంభమేళా జరిగేటప్పుడు, గంగా గాని అక్కడ మన అలహాబాద్ కుంభమేళా ఇట్లాంటివి జరిగినప్పుడు వాళ్ళు గురువులతో వాళ్ళంతా ఒక గ్రూప్ గా వాళ్ళు ఖచ్చితంగా వచ్చి ఆ కుంభమేళా అప్పుడు వాళ్ళు కలిసి వాళ్ళ సాధన చేసి, వాళ్ళ సాధన చేసింది ఒక వాళ్ళు ప్రదర్శించుకుంటారే తప్ప అదేదో మనం చూడ్డానికో మనం చేయడానికో లేకపోతే అట్లాంటివి చెయ్యరు. తంత్ర సాధన ఎక్కువ ఉంటుందండి, అంత తంత్ర యోగా అంటాం. అఘోరాస్ ఎక్కువ సాధన చేసేది తంత్ర యోగా. సో తంత్రంలో ఇంకొకటి, ఒకవేళ మీరు అఘోరా ఎవరైనా ఒకళ్ళ జాయిన్ అయిన తర్వాత ఓ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఒక సాధన చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నా పొరపాటులు చేస్తే వాళ్ళకి చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. ఒక విమెన్ ని ఇది చేయడం గాని, ఒక విమెన్ ని పొరపాటుని మాట్లాడడం గాని, ఐ కాంటాక్ట్ పెట్టి చూడడం గాని, లేకపోతే ఇలాంటి ఏమి ఉండవు. ప్రోటోకాల్స్ ఉంటాయి. వాళ్ళు దొంగతనాలు గాని లేకపోతే అవి ఒక రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఒక్కొక్క ఇది వాళ్ళకి. అవి గనక ఎవరైనా ఒక్కొక్కసారి వీళ్ళు సాధనలో తప్పులు చేసినప్పుడు గాని, ఆ పెద్దకి ఎవరైతే ఉన్నారో ఆ గ్రూప్ లో వాళ్ళకి తెలిసినప్పుడు వీళ్ళని బహిష్కరిస్తారు. వాళ్ళని మళ్ళీ అఘోరాగా నేను వెళ్ళిపోయి ఇప్పుడు ఈ టీచర్ దగ్గర నుంచి, మా గురువు దగ్గర నుంచి వచ్చేసాను కదా, ఇంకో గురువు దగ్గరికి వెళ్ళి నేను అఘోరా ప్రాక్టీస్ చేస్తా కుదరదు. ఒక గురువు నీకు కాదు అని నేను పంపించేస్తే నిన్ను ఏ గురువు దగ్గర ఎవరు తీసుకోరు. అంటే వాళ్ళ లైఫ్ యొక్క లక్ష్యం ఏంటి? ఇదే ప్రశ్న నేను కూడా చాలా సార్లు అడిగాను. అంటే మీరు ఇంత సాధన చేసి మీరు ఏం చేస్తారు? వాళ్ళు ఒకటే ప్రశ్న చెప్తారు, అంత శక్తి. వాళ్ళు ఒకటే అండి, శక్తి. వాళ్ళ ఆరాధన అంతా కూడా అలానే ఉంటుంది. తంత్ర అమావాస్య రోజున, పౌర్ణమి రోజున, కొన్ని డేస్ ఇంపార్టెంట్ డేస్ రోజున వాళ్ళు ఉపవాసం ఉండి ఏమీ తినకుండా నైట్ 12 o'clock వాళ్ళు సాధన చేస్తారు. వాళ్ళు డెడ్ బాడీని ఎత్తుకెళ్ళిపోవడమో లేకపోతే తీసుకెళ్ళిపోవడమో ఆ స్టోరీలు అవన్నీ వాళ్ళు చెయ్యరు. మీరు వారణాసి కనుక వెళ్తే మణికర్ణిక ఘాట్ కానీ లేకపోతే మీకు హరిశ్చంద్ర ఘాట్ కానీ అక్కడ ఉన్న ఘాట్స్ లో చూస్తే వాళ్ళు కొన్ని బాడీస్ ని వాళ్ళు వాళ్ళ కోసమై వాళ్ళ సాధన కోసం వదిలేసే వాళ్ళు ఉంటారు. అంటే చిన్నపిల్లలు ఎవరైనా ఏదైనా చనిపోయితేనో అక్కడ చాలా మందికి తెలిస్తే వాళ్ళ సాధన కోసం వెచ్చేస్తారు. తర్వాత వాళ్ళు కూడా అది దానం చేయాల్సిందే. వాళ్ళ ఒక కొంతమంది, అందరూ చెయ్యరు, కొంతమంది ఉంటారు. కొంతమంది చనిపోయిన డెడ్ బాడీ ఒక 3-4 గంటలు అయిపోయింది, చనిపోయిన డెడ్ బాడీని మళ్ళీ ప్రాణం పోసి కనీసం ఒక 15 నిమిషాలు అంతే, అంతకు మించి ఎక్కువ ఉండదు ఆ ప్రాణం కూడా. అంటే ఎక్కువసేపు నిలబెట్టడం అనేది ఇంతవరకు నాకైతే తెలియదు. ఒక 10-15 నిమిషాలు వాళ్ళు ప్రాణం పోస్తారు, వాళ్ళు చేయాల్సిన పూజ చేస్తారు. ఆ 10-15 నిమిషాలు కూడా ప్రాణం పోస్తారు కదా వాళ్ళు, అందరూ చేయలేరండి ఇది. అఘోరా అంటే అందరూ చేసేస్తారని అనుకోకండి, దీనికి చాలా సాధన కావాలి. ఎవరైతే కొంతమంది ఇలా నాకు తెలిసిన వాళ్ళు ఒక 4 ఉన్నారేమో అంతే, అంటే నాకు వీళ్ళు చేస్తారు అనేది తెలుసు. చాలా కష్టం అది. అంటే వాళ్ళకు వచ్చిన విద్య, వాళ్ళు సాధన చేసిన విద్య, అది వాళ్ళు అది చూడాలి కదా, ప్రాక్టీస్ చేయాలి అని అంటే ఎలా చేస్తారు? అందుకని ఆ చనిపోయిన బాడీస్ కూర్చుని వాళ్ళు ఆ సాధన చేస్తారు. ఆ ప్రాణం ఒక 5 నిమిషాలు లేకపోతే నిమిషాలు సెకండ్స్ ప్రాణం వచ్చినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది మన సాధన కరెక్ట్ వేలో వెళ్తున్నాము, మనం సాధన చేస్తున్నాము అని చేస్తారు. నేను చూడలేదు కానీ నేను విన్నాను, అలా ప్రాణం పోసిన వాళ్ళను కూడా కొన్ని సంఘటనలు నేను విన్నాను. బట్ నేను చూసినవి మాత్రం ఊరికే ఒక 5 నిమిషాలు 3 నిమిషాలు అంతే, ప్రాణం వాళ్ళ పూజ జరుగుతున్నంత సేపు
ఆ పూజ అయిపోయిన తర్వాత ఏమీ ఉండదు. ఓకే. మరి ఆ పూజ చేసేటప్పుడు కూడా ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఉంటే, అంటే ఆ అఘోరాలో మన గురించి తెలిసి వాళ్ళు కొంచెం పరిచయం ఉంటే వాళ్ళు ఎలవ్ చేస్తారు మనం. కానీ ముందే చెప్తారు, మీరు ఎవరిని డిస్టర్బ్ చేయడం, క్వశ్చన్స్ వేయడం ఇట్లాంటివి ఏమీ చేయకూడదు. మీరు కూర్చోండి, దూరంగా చూడండి, మీరు వెళ్ళండి, అంతవరకే. వాళ్ళని ఏమన్నా కొంచెం మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, మీరు ఎందుకు బాడీస్ని ఇలా చేస్తున్నారు, ఇవన్నీ వాళ్ళకి ఇష్టం ఉండదు, చాలా కోపం వస్తుంది వాళ్ళకి. మీరు చూడొచ్చు, కానీ వాళ్ళు చేసేటప్పుడు మనం చూస్తే మీకు ఆ వైబ్రేషన్ అంటే ఒకవైపు భ్రమరీ చేస్తారు ఒక 4-5, ఒకవైపు వాళ్ళు ఉజ్జాయి ప్రాణాయామం చేస్తారు, భ్రమరీ ప్రాణాయామం చేస్తారు. అంటే ఇప్పుడు మనం రెగ్యులర్గా చేసే ప్రాణాయామం వేరు, రెగ్యులర్గా చేసే ప్రాణాయామం, భ్రమరీ ప్రాణాయామం, ఉజ్జాయి ప్రాణాయామం చేస్తాం. కానీ అఘోరా సాధనలో వాళ్ళు చేసే ప్రాణాయామం అసలు సౌండ్, ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంటల్స్ ఉంటాయి కదండి, ఇన్స్ట్రుమెంట్ అని వస్తుంటే మనకి ఒకలాంటి వైబ్రేషన్ వచ్చేస్తుంది, ఆ సౌండ్ కి మనకు ఒకలాంటి భయం అనేది వస్తుంది. అలాంటిది వాడి ప్రాణాయామంతో చేస్తారు. ఆ అని అంటే అది మనం చెప్పలేమట, అది వినాలి. సో అంతమంది వాళ్ళు చేస్తుంటే మనం అక్కడ కూర్చుంటే మన లోపల ఉన్న అన్ని నాడీస్ ఇట్లా యాక్టివేట్ అయిపోతాయి అన్నమాట. అంటే వైబ్రేషన్ వచ్చేస్తుంది మీకు, ఆ నాడీస్ అన్ని యాక్టివేట్ అయ్యి అవి ఎంత వైబ్రేషన్ అంటే మీరు కొంచెం సేపు మీరు మెడిటేషన్ లో కూర్చున్నానని అనుకుంటారు, మీరు కళ్ళు తెరిచేసరికి ఒక 6 hours 9 hours అవుతుంది. అంటే మీరు స్లీప్ లోకి వెళ్ళిపోతారు, అంటే స్లీప్ కూడా కాదు, ఒక ఆ వైబ్రేషన్ కి ఒక స్థితిలోకి వెళ్ళిపోతారు, మీరు ఆ మెడిటేషన్ లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు లేపాల్సిందే మనల్ని. ఆ నెక్స్ట్ డేను మనం రాత్రి 12 గంటలకు కూర్చున్నాం అనుకోండి, ఏ మార్నింగ్ ఇంకా 10 o'clock ఎప్పుడో 11 వాళ్ళు చూసి లేపుతారు మనల్ని, లేవండి అని చెప్పి లేపుతారు. అంటే ఆ వైబ్రేషన్ అంటే మన బ్రెయిన్ లో అంటే ఆ వైబ్రేషన్ అంతలా ఉంటుంది అన్నమాట. ఆ సాధన చేయడం కూడా చాలా అద్భుతం, అది అందరూ చేయలేరు. ఆ ప్రాణాయామము ఆ ప్రాక్టీస్ వేరే ఉంటుంది. సో వాళ్ళ ఆ ప్రాణాయామం సౌండ్ తోనే వాళ్ళ వైబ్రేషన్ తీసుకొస్తారు. సో వాళ్ళు ఎంతకాలం హ్యాపీగా జీవిస్తున్నారు అంటే, హెల్దీగా జీవిస్తున్నారు అంటే వాళ్ళు చేసే తంత్ర యోగానే. తంత్ర యోగా అండి, తంత్రం ఎక్కువ ఉంటుంది వాళ్ళది, తంత్ర సాధన అంతా. వాళ్ళకి యోగా అంటే ఇప్పుడు మనం రెగ్యులర్ గా అనుకునే యోగా అనేది ఒక విషయం కాదు. అంటే వాళ్ళు జనరల్ గా ఆసనం ఎలా కావాలంటే అలా ఆసనాలు వేసేస్తారు. మీరు హిమాలయాస్ అంటే మరీ ఇది కాకుండా కొంచెం డీప్ లోపలికి వెళ్ళిపోతే రకరకాల యోగీస్ ఉంటారు, రకరకాల బాబాలు ఉంటారు. వాళ్ళు చేసేవి చూస్తుంటే చాలా ఆశ్చర్యంగాను, చాలా వింతగాను, మనకు అర్థం కాదు ఏం చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి. అంత సాధన చేసిన వాళ్ళు ఉంటారు. మీరు ఎవరినైనా అడగండి, అంటే వాళ్ళు ఏం చెప్పరు, నా ఏజ్ ఇంత, నేను ఇది చేస్తాను ఎప్పుడు చెప్పరు. కానీ ఆ లోకల్ గా ఉండే అంటే వాళ్ళు ఎంత ఏజ్ బతుకుతారు మేడం? 120 years, 150. ఇప్పుడు మా గురువు గారు ఉన్నారు, ఆయన ఎప్పుడు వెళ్ళినా 150 అంటారు. 87 లో అప్పుడు 88 లో కూడా 150 అంటారు. అంటే ఎవరైతే అక్కడ లోకల్ గా ఉంటారు, చిన్న చిన్న ఊళ్ళని చెప్పలేము, 4-5 ఇళ్ళు ఉంటాయి వాళ్ళు, ఆ షెర్ఫాస్ వాళ్ళు ఉన్న వాళ్ళు చెప్తారు, అతను మా తాతకు తెలుసు, మా నాన్నకి తెలుసు, వాళ్ళ తాతకు తెలుసు, అప్పటి నుంచి ఈయన ఉన్నాడు అని చెప్తారు. వాళ్ళని వెళ్ళి అడిగి మీ వయసు ఎంత అంటే వాళ్ళు మాట్లాడరు, మీ పేరు ఏంటి అంటే మీకు ఎవరు చెప్పరు. అఘోరా వేరండి, యోగీస్ వేరు. అఘోరా వేరు, సిద్ధీస్ అంటారు వేరు, నాగాస్ వేరు, యోగీస్ వేరు. వీళ్ళంతా సాధన డిఫరెంట్ గా ఉంటుంది. వీళ్ళది కొంచెం చాలా కష్టంగా, చాలా హార్డ్ గా ఉంటుంది వీళ్ళ సాధన, వీళ్ళ తంత్ర అంతా వేరు. యోగా సాధన, యోగీస్ అంతా వేరు. సో మ్యామ్, అఘోరాలు అంటే వేరు, వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు, వాళ్ళ తంత్ర యోగాతో వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారు, 150 years పైన జీవిస్తారు. సో తెలియదు, మనం వాళ్ళని క్యాలిక్యులేట్ చేయలేము ఇన్ని రోజులు జీవిస్తారని. అయితే వీళ్ళు కాకుండా నాగ సాధువులని, సిద్ధులని ఇలా ఉంటారు కదా, వాళ్ళ గురించి. కొన్ని గిరి డిస్టిక్ అటువైపు నేను వెళ్ళిన ప్రదేశాల్లో కనుక చూస్తే మీకేమీ ఎవరు కనపడరు. అంటే నేను సాధన ప్లేస్ లో కనుక చూస్తే ఎవరు కనపడరు మీకు. సడన్ గా మనకి ఎక్కడో ఒక చోట నుంచి ఇలా ఎవరో ఒకళ్ళు ఇలా లేచి వచ్చి కనబడతారు, అప్పటి వరకు కనబడరు, సడన్ గా కనబడతారు. వాళ్ళ వయసు మనకి తెలియదు, వాళ్ళ పేరు మనకి తెలియదు. ఒకవేళ మీరు అడిగారు అనుకోండి మీ పేరు ఏంటి అని, వాళ్ళు నవ్వుకుంటూ వెళ్ళిపోతారు అంతే. అంటే వాళ్ళు ఏమో ఆన్సర్ కూడా చేయరు మీకు. వాళ్ళు ఎప్పుడు మనతో మాట్లాడతారంటే, సపోజ్ మనం వెళ్ళిపోయామండి, మనకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అక్కడ ఏమి రోడ్స్ ఇట్లా ఉండవు కదా, అన్ఈవెన్ కొండల్లో లోపలికి వెళ్ళిపోతే
తొందరగా చీకటి పడుతుంది. మనం ఏమన్నా దారి తప్పి వేరే చోటికి వేరే వైపుకి ఏమన్నా వెళ్ళిపోతే అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మన ముందు నిలబడతారు. నిలబడి ఇటు కాదు ఇటు వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఒకవేళ మనం కన్ఫ్యూజ్ అయిపోతున్నాం, ఇటు వెళ్ళండి అన్నా వెళ్ళలేము అని వాళ్ళకి అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మనం ఎక్కడ తీసుకెళ్ళాలో అక్కడ వరకు మనల్ని తీసుకొచ్చి అక్కడ వదిలేసి వెళ్తారు వాళ్ళు. వాళ్ళకి ఇష్టమయ్యి మీకు ఏదైనా చెప్పాలి అని అనిపిస్తే ఒక్క 2 మాటలు చెప్తారు, అంతకు మించి ఏమీ చెప్పరు. మీరు అడిగే క్వశ్చన్స్ కానీ ఏమీ వాళ్ళు సమాధానం చెప్పరు. వాళ్ళకి 150 ఉండొచ్చు, 200 ఉండొచ్చు, ఎవరికి తెలుస్తుంది? ఆ లోకల్ వాళ్ళు చెప్పాలే తప్ప మనకి తెలియదు. చలిలో ఉంటారు ఆ లోపల. కేవ్ అంటే ఎంతో, కేవ్స్ అంటే పెద్ద పెద్ద కేవ్స్ ఏ ఉండవు, చిన్న కేవ్స్. మనం ఉండలేము అసలు. ఆ రాత్రి కప్పుకున్నా కూడా అసలు మనం ఉండడం కష్టం ఆ మంట వేసుకుని. ఆ కొండల మీద ఉండే ఆ షెర్ఫాస్ వాళ్ళు, చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి, అంటే 4 ఇళ్ళు 3 ఇళ్ళు అలా ఉంటాయి. వాళ్ళకి చెప్తారు, వాళ్ళకి బాగా తెలుసు ఈయన ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటారు, ఈయన యోగి మహారాజ్. అందరినీ యోగి మహారాజే అంటారు వాళ్ళు, యోగి మహారాజ్ అంటారు. ఎవరో ఒకరికి తెలుసు ఈయన ఇక్కడ కూర్చుని ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు అని. వాళ్ళు అన్ని రోజులు ఆహారం తీసుకోరు, నీళ్లు తీసుకోరు, ఏమీ తీసుకోరు. వాళ్ళు కేచరీ ముద్ర అని ఉందండి యోగాలో, కేచరీ ముద్ర అని ఉంది. ఆ కేచరీ ముద్రలో గనక వాళ్ళు వెళ్ళిపోతే ఆహారము అనేది అవసరం లేదన్నమాట. మీకు ఆకలి, ఆ నీరు ఏమీ అవసరం ఉండదు. ఆ ముద్ర నాలిక లోపలికి మడిచి, మన కొండ నాలికకి దగ్గర పైకి బ్రహ్మరంధ్రం అంటాం కదా, దానికి ఒక హోల్ లాగా దానికి మడిచి అది క్లోజ్ చేసి పెట్టేస్తామన్నమాట. మీకు లోపల బ్రహ్మరంధ్రం నుంచి ఎప్పుడు అమృతం తయారవుతుంది. ఒక డ్రాప్, అది 24 hours లో ఒక చిన్న డ్రాప్ వస్తుంది. అది నాభిస్థానం అంటే అగ్నిస్థానానికి, సూర్యస్థానానికి వెళ్ళిపోతుంది జనరల్ గా. ఎప్పుడైతే నాలిక లోపలికి మడిచి ఆ కంఠ కుహరము అంటాం కదా, దాన్ని ఇలా పెట్టేస్తామో, ఆ పైన ఆ తయారైన అమృత ధార నాలిక మీద పడుతుంది. ఆ నాలిక మీద పడినప్పుడు అది మనకి ఆకలి, అటువంటి ఆహారం కూడా అవసరం లేదు, ఎటువంటి ఇది అవసరం లేదు. మీరు వెళ్ళి చూస్తే శ్వాస కూడా ఉండదు అన్నమాట. వాళ్ళు కేవల కుంభకం అని చేస్తారు వాళ్ళు. అంటే శ్వాస ఒకసారి తీసేసుకుని కూర్చున్నారంటే ఆ శ్వాసనే లోపల కేవల ప్రాణాయామం అని అంటమాట. లోపలే చేస్తారు తప్ప బయట నుంచి అదే తీసుకోవడం లేకపోతే బయటికి వదలడం అనేది ఏమి ఉండదు. అలా కొంతమంది సాధన 1 నెల కూర్చుంటారు, 2 నెలలు కూర్చుంటారు, 3 నెలలు కూర్చుంటారు, 10 రోజులు 4 రోజులు కూర్చునే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ గురువు దగ్గర తీసుకుని. సో వాళ్ళు ఖచ్చితంగా 150 వాళ్ళ వయసు అసలు చెప్పలేము, వాళ్ళు చెప్పరు. వీళ్ళు లోకల్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళకి 150 ఉంటాయి, 160 ఉంటాయి, లేకపోతే 170 ఉన్నాయి అని మాత్రమే చెప్పగలుగుతాం. ఓకే, అయితే వీళ్ళు నాన్ వెజ్ తింటారా? ఎవరు? ఈ నాగ సాధువులు కానీ సిద్ధులు కానీ? అసలు వాళ్ళు కొంతమంది అసలు నాన్ వెజే కాదు, వాళ్ళ ఆహారమే చాలా తక్కువ. ఒక్క పూట మాత్రమే తింటారు, అది కూడా ఇవాళ దొరకలేదనుకోండి తినరు. అసలు వాళ్ళకి దాని మీద ఉండదు. వాళ్ళు ఎప్పుడు శివోహం 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 అంతే. వాళ్ళు చాలా చాలా తక్కువ. దాన్ని కూడా యోగానే అనుకోవచ్చు. ఒక ఫ్లవర్ దొరికింది అనుకోండి, ఒక పువ్వు, ఒక బంతి పువ్వు, ఒక్కొక్కసారి అదే ఆహారం వాళ్ళకి. లేకపోతే ఒక ఆకు, అదే వాళ్ళ నా ప్రసాదం, భగవంతుడు ఇచ్చిన ప్రసాదం అని తింటారు. ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళి మన దగ్గర ఏమన్నా ఉండి ఇస్తే, వాళ్ళకి ఇష్టమైతే మనం ఏదన్నా ఇస్తే ఫ్రూట్ లాంటిది తీసుకుని తింటారు. లేకపోతే మీరు ఒక్కొక్కసారి వాళ్ళు ఇచ్చినా కూడా తీసుకోరు. వాళ్ళకి అవసరం లేదు అన్నప్పుడు తీసుకోరు ఏది ఇచ్చినా కూడా. వాళ్ళకి అవసరం అయితే మాత్రం అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అక్కడ ఈ ఆలుగడ్డలు ఇవి అన్ని దొరుకుతాయి కదండి, అక్కడ దొరికే ఏవైతే ఉన్నాయో అవి ఉడకబెట్టుకుని లేకపోతే ఆ నిప్పుల మీద కాల్చుకుని అట్లా రాయిల మీద ఇట్లా కలిపేసి ఇట్లా ఇట్లా రొట్టెలా చేసుకుని తింటారు వాళ్ళు. చాలా తక్కువ ఆహారం తినడం అనేది వాళ్ళకి. ఎప్పుడో ఒక వారం రోజులకో 4 రోజులకో ఆహారం అనేది ఉంటారు కొంతమందికి. కొంతమంది రోజు వండుకుని తినేవాళ్ళు ఉంటారు, మరి వాళ్ళు నాగ సాధువులు అని చెప్తారు. బట్ మనకి రేర్ గా వాళ్ళు కనపడరు, ఎక్కడా కనపడరు. మనం ఆ లోపలికి వెళ్ళినప్పుడు మాత్రమే కనబడతారు. కొంతమంది మనకు సడన్ గా ఇలా ప్రత్యక్షం అవుతారు. ఎక్కడి నుంచి వచ్చారు, మనం ఇక్కడే ఉన్నాం కదా అని అనుకుంటాం. అంటే వాళ్ళకి ఆ సిద్ధులు ఉంటాయి, వాళ్ళకి సిద్ధయోగులు అని అంటారు. ఆ సిద్ధుల్లో అంటే వాళ్ళకి కనుమరుగైపోతూ ఉంటారు అన్నమాట. అట్లా వెళ్తూ వెళ్తూ ఇంకా కనబడరు మనకి. సో అలాంటి సిద్ధయోగులను కూడా నేను కలిసాను, చూసాను, ఇప్పటికీ ఉన్నారు. ఇవన్నీ ఏమి మ్యాజిక్లు అలాంటివి కాదు. వాళ్ళ సాధన, వాళ్ళ లోక కళ్యాణం కోసం మేము చేస్తున్నాము. ఈ ప్రపంచం, ఈ విశ్వం అంతా మేము చేసే సాధన శక్తితోనే ఈ విశ్వం అంతా నడుస్తుంది. ఈ విశ్వంలో ఎటువంటి ఆపద రాకుండా మేము
చేస్తాము అని చెప్పి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఇంతే మాట్లాడతారు. Yes. ఏది మాట్లాడినా విశ్వం గురించి చెప్తారే తప్ప ఇండివిజువల్ గా గురించి చెప్పరు వాళ్ళు. ఓకే, లోక కళ్యాణం కోసం మాత్రమే. ఇంకా ఎక్కువ ఏంటి అంటే మన ఇండియన్స్ చాలా తక్కువ మంది కనబడతారు, ఎక్కువ మంది ఫారినర్స్ ఉంటారు. అంటే మీరు అసలు గుర్తుపట్టలేరు వాళ్ళని, వాళ్ళ జుట్టు, వాళ్ళకి ఏం బట్టలు ఉండవు, ఏముండవు, చాలా తక్కువ. ఇంకో వాళ్ళు మీరు ఏ భాషలో మాట్లాడినా కూడా వాళ్ళు మీకు ఆన్సర్ ఇవ్వాలనుకుంటే ఇస్తారు. మీరు వెళ్ళి తెలుగులో మాట్లాడినా వాళ్ళు మీకు సమాధానం చెప్పాలనిపిస్తే చెప్తారు. వాళ్ళకి ఏమి భాషతో ప్రాబ్లం లేదు. వీడు రష్యన్ మాట్లాడిన జర్మన్ వాళ్ళకి సంబంధమే లేదు. సో కొంతమందికి హిందీ మాట్లాడే ఉంటారు, కొంతమంది వేరే కంట్రీస్, కొంతమంది మీకు బయట కనబడే వాళ్ళంతా కూడా ఏదో ఆ వేషం వేసుకుని మేము అఘోరాస్ అని చెప్పేసి అక్కడ ఏదో కొన్ని రోజులు ఉండి వాళ్ళని చూసి అవి చేసేయన్నీ ఇక్కడ తీసుకొచ్చి చెప్పి ఏదో భయంకరంగా ఒకటి క్రియేట్ చేస్తారు. కానీ మీరు అది నిజంగా రియల్ సాధువులు, రియల్ అలా ఉండరు. మీరు నిజంగా వాళ్ళతో వెళ్ళినప్పుడు మీకు ఆ వైబ్రేషన్ కానీ వాళ్ళతో కూర్చున్నప్పుడు మనకు అనిపిస్తుంది మనకి ఆ వైబ్రేషన్ ఎలా ఉంటుంది అని అంటే మనకి ఇంకా ఈ జన్మ ధన్యమైంది, వీళ్ళని కలవడమే మనం అదృష్టము అనే అదే ఫీలింగ్ వస్తుంది. వాళ్ళు ఏమి నిన్ను ఏదో మ్యాజిక్ చేస్తానని గానో, లేకపోతే నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను, నీ జాతకం చెప్తాను, నీ ప్రెజెంటేజ్ చేస్తాను, నీ పాస్ట్ ఫ్యూచర్ ఏమీ మాట్లాడరు. వాళ్ళు చెప్పాలనిపిస్తేనే చెప్తారు, లేకపోతే మీరు అడిగినా మాట్లాడరు, వాళ్ళు చెప్పని కూడా చెప్పరు. మా పని అది కాదన్నట్టుగా కూర్చుంటారు. ఇంకా మిగతావి నేను చూస్తూ ఉంటాను, చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలన్నీ కూడా నిజం కాదు. వాళ్ళు రోజు నాన్ వెజ్ తినేది, పచ్చి మాంసం తినేది, పచ్చి కళ్ళు తాగుతారు, లేకపోతే మందు చికెన్ తింటారు, అది అంతా అబద్ధం. అది విపరీత వాళ్ళకి అలా గనక ఎవరైనా చేస్తుంటే అది వాళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అర్థం. నిజమైన వాళ్ళు చేయరు, చేస్తారు, కానీ ఆ సాధన వేరు, అది ఆ స్థితి వేరు. అది మనం ఎక్కువ మాట్లాడడం కూడా పెద్దగా ఉపయోగం ఏమి ఉండదు. సో మీరు హిమాలయస్ కి వెళ్తూ ఉంటారు, ఆల్రెడీ అక్కడ మీరు ఈ శిక్షణ అనేది పొందారు, అంతేకాకుండా మీ గురువులు అక్కడ ఉంటారు. సో మీకు తెలుసు అక్కడ ఏం జరుగుతుంది, అసలు రియల్ అఘోరాస్ అనేది ఎలా ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, నాగసిద్ధులు ఎవరు, అసలు సిద్ధ యోగులు ఎవరు, సో ఇలాంటి వాళ్ళ గురించి చాలా చక్కగా చెప్పారు, వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి కూడా. సో వింటుంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా న్యూగా అనిపిస్తుంది, అంటే ఇలా ఉంటారా అని. సో నిజంగా మీరు అన్నట్లుగా అదంతా యోగాతో సాధ్యం. వాళ్ళు చేసేదంతా లోక కళ్యాణం కోసం. వాళ్ళు అసలు ఏం తింటారు, అసలు వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా డిఫరెంట్. సో రియల్ అఘోరాస్ కి ఫేక్ అఘోరాస్ కి తేడా కూడా చాలా చక్కగా చెప్పారండి. మంచి విషయాలు. ధన్యవాదాలండి. నమస్తే.